Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God cares. God cares. The text is from the Gospel according to St. Mark, chapter 4, verse 39. పరిశుద్ధ మార్కు రాసిన వార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను. ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యుల వారు జనులను పంపివేసి చిన్న దోణిలో ఆయన తీసుకొని పోయారు. ఆ పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. యేసు దోణి అమరమ తల మీద తలబాల్చుకొని నిలిచున్నాను. వారిని లేపి saw the temperature frightened, they are afraid. I said, Lord, don't you care? Teacher, don't you care? And we are perishing. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. They are afraid, so afraid. బోధకుడు నశించిపోతున్నాం తండ్రి, నీకు చింత లేదా, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, ఏమీ పట్టినట్టు ఉండడం నువ్వు ఉండటం లేదు. నేను లూకాసు సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో అక్కడ మార్తా కూడా అంటున్న మాట, లార్డ్ డూ యు నాట్ కేర్ దట్ మై సిస్టర్ హ్యాస్ లెఫ్ట్ మీ టు సర్వ్ అలోన్. నా సహోదరుని ఒంటరిగా విడిచిపెట్టుట నీకు చింత లేదా అని మాత్రం ప్రశ్నించడం కనిపిస్తున్నది. ఇలాంటి ప్రశ్నలు అనేక మంది బిడ్డలు కూడా అనేక సందర్భాల్లో వారు వేసినట్టు మనకు కనిపిస్తుంది. వై ఆర్ సో అఫ్రైడ్? ప్రభు అన్నాడు 40వ వచనం, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మకలేక ఉన్నారా? మాట్లాడినాడు, యువర్ వరీడ్ అబౌట్ మెనీ థింగ్స్. ఇక శిష్యులు అంటున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? When you're feeling alone, when we are feeling alone or overwhelmed by our circumstance, we often cry, Lord, don't you care? Jesus cares for me. He loves me tenderly. ప్రభు మన పట్ల శ్రద్ధ వహిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన ఎంతగానో గాఢంగా ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు. ఈజ్ కన్సర్న్ అబౌట్ యూ అండ్ ఫ్యామిలీ, టోటల్ వెల్బీయింగ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ పట్ల నాకు అత్యంత శ్రద్ధ ఉన్నది. ఎందుకనగా నీ కొరకు రక్తం పెట్టి ఆయన నేను కొన్న దేవుడు. ఆయన తన ఆత్మను ముద్రించుకున్నాడు, తన బిడ్డగా ముద్రించుకున్నాడు, తన అరచేత చెక్కున్నాడు. యు ఆర్ మైన్ అంటే నా సొత్తు అంటున్నాడు. అది నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. He cares about us, He loves us tenderly. కాబట్టి మనం భయపడకూడదు. జీవితం ఇలాంటి ఘోర తుఫాలు ఎన్నెన్నో ఉత్పన్నం అవుతాయి. మన విశ్వాసాన్ని కదిలించే శక్తులు ఎన్నెన్నో ఉత్పన్నం అవుతాయి. కాబట్టి పరిస్థితులు చూసి, గాలిని చూసి, తుఫాను చూసి మనం భయపడకూడదు. ప్రభువానికి చింత లేదా అని ప్రశ్నించకూడదు. He is concerned about you. He cares about you. ప్రభు నీ గురించేనా ఎంతగానో శ్రద్ధ వహిస్తున్న దేవుడే ఉన్నాడు. అంటే మీరెందుకు భయపడ్డారు? వై డు యు సో అఫ్రైడ్? మనం భయపడకూడదు. మన జీవితంలో ఎన్నెన్నో భయోత్పాతాలు మన జీవితంలో సంభవిస్తాయి. ప్రియులే కోల్పోవచ్చు, దీర్ఘకాలిక రోగం చేత బాధపడవచ్చు. ఆ సందర్భంలో నో వన్ కేర్స్ మీ, నో వన్ కేర్స్ అబౌట్ మీ. ఎవరు నా గురించి పట్టించుకోవడం లేదండి, నన్ను ఎవరు కేర్ తీసుకోవడం లేదు. ఈనాడు పేరెంట్స్ సరిగ్గా కేర్ చేయని వారు ఉంటున్నారు, కేర్ తీసుకోవడం లేదు. వారు ఎంతో బాధపడుతున్నారు. నోబడీ కేర్స్ అబౌట్ us. ఆ మధ్యలో ఒక ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఏడుస్తున్నారు, ఫోన్లో మాట్లాడినారు. They have children, but nobody cares about us. We have John in old age home. కానీ దేవుడు మీ పట్ల శ్రద్ధ వహిస్తున్న సత్యాన్ని మనము కానీ ఎవరు కానీ మర్చిపోకూడదు.
జీసస్ కేర్స్. ఇట్ మ్యాటర్స్ నాట్ వాట్ ఎవర్ లైఫ్ మే బ్రింగ్. నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు, ఏదైనా సంభవించవచ్చు, కానీ ఒక విషయం జ్ఞాపకం, జీసస్ కేర్స్ అబౌట్ యూ. నీ పట్ల దేవుడు శ్రద్ధ వహించు. నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల దేవుడు అత్యంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచునుగాక. ఆమెను స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటే ప్రతిభను దర్శించి దీవించి ఆధ్యాత్మిక కార్యాలు, గంభీరమైన కార్యాలు జరిగించని యేసయ్యా. మా జీవితం ఎన్నో చేదుకల అనుభవాలు ఎదురవుతున్నప్పుడు, ఘోరమైన తుఫాలు ఎన్నెన్నో ఎదురవుతున్నప్పుడు భయపడక ప్రభువానికి చింత లేదని ప్రశ్నించకుండా మీరు మా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు, ప్రేమతో శ్రద్ధ కలిగి ఉన్నాను గ్రహించి మా తండ్రి మేపు చూస్తూ ముందుకు సాగిపోడు ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.